చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, మనము కొత్త ప్రపంచంలోకి రావాలన్నా, తిరిగి ఇంటికి వెళ్ళాలన్నా మనం ఇప్పుడు సంపూర్ణంగా అవ్వాలి. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, సంపూర్ణ పావనంగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? సంపూర్ణ పావనంగా అవ్వాలంటే మనం ఇప్పుడు పూర్తి బికారులుగా అవ్వాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరిచి తండ్రినొక్కడిని స్మృతి చేస్తే అప్పుడు పావనంగా అవుతాము. ఇప్పుడు మనము ఈ కళ్ళతో చూస్తున్నదంతా వినాశనం అవనున్నది. కావున ధనము, సంపద, వైభవాలు మొదలైన వాటన్నింటినీ మరచి బికారులుగా అవ్వాలి. ఇలాంటి బికారులే రాకుమారులుగా అవుతారు. అరే చింటూ, మొత్తం కల్పంలో 4 యుగాలు ఉంటాయని, 5వది ఈ చిన్న లీప్ సంగమ యుగమని, దీని ఆయువు చిన్నదని బాబా అర్థం చేయించారు. నేను ఇతని చాలా జన్మల చివరి అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ప్రవేశిస్తానని తండ్రి అర్థం చేయించారు. పిల్లలకు దీనిపై చాలా గమనం ఉంది కదా. తండ్రి ఇతని శరీరంలో ప్రవేశించారు. ఇతని బయోగ్రఫీ కూడా వినిపించారు. నేను ఆత్మలతోనే మాట్లాడతానని తండ్రి అంటున్నారు. ఆత్మ మరియు శరీరం రెండు కలిసి పాత్ర చేస్తాయి. దీనిని జీవాత్మ అని అంటారు. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ అని అంటారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే దేవీ దేవతలు ఉంటారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. జీవాత్మలైన మనమే ఎవరైతే సత్యయుగంలో పావనంగా ఉండేవారమో మళ్ళీ 84 జన్మల తరువాత పత్యంగా అయ్యామని స్వయాన్ని గురించి కూడా తెలుసుకున్నాము. పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. అన్నా, ఇది మానవ సృష్టి వృక్షము. ఈ వృక్షానికి బీజం తప్పకుండా ఉండాలి కదా. పావన ప్రపంచము పతిత ప్రపంచంగా ఎలా అవుతుందో దానిని బాబా వచ్చి పావనంగా ఎలా తయారు చేస్తారో ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. స్వర్గము గడిచిపోయింది, అది మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది. అందుకే ప్రపంచ చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది అని అంటారు. అనగా ఈ ప్రపంచమే పాత నుండి కొత్తదిగా, కొత్త నుండి పాతగా అవుతుంది. అంటే పునరావృతం అవుతుంది అంటేనే డ్రామా అని అర్థం. డ్రామా అనే పదం చాలా బాగా శోభిస్తుంది. చక్రము ఉన్నట్లు తిరుగుతూనే ఉంటుంది. నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా అని అనరు. ఎవరైనా జబ్బు పడితే సెలవు తీసుకుంటారు. మనము పూజ దేవీ దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యామని పిల్లలైన మన బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి పతితము నుండి పావనంగా అయ్యే యుక్తులు తెలుపుతున్నారు. ఇవే యుక్తులు 5000 సంవత్సరాల క్రితం కూడా తెలిపించారు. అరే చింటూ, తండ్రి ఒక్కసారి మాత్రమే అందరినీ తిరిగి తీసుకువెళ్ళేటప్పుడు వస్తారు. వారు వాపస్ ఎలా తీసుకెళ్తారో కూడా అర్థం చేయిస్తారు. మేమంతా పతితులము, మీరు పావనులు, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని అంటూనే ఉన్నారు. బాబా పావనంగా ఎలా చేస్తారో పిల్లలైనా మీకు తెలియదు. ఎంతవరకు పావనంగా తయారు చేయలేదు అంతవరకు ఎలా తెలుస్తుంది? ఆత్మ చిన్న నక్షత్రం అని కూడా ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూడా చిన్న నక్షత్రం లాగానే ఉన్నారు. కానీ వారు జ్ఞానసాగరులు, శాంతి సాగరులు. మిమ్మల్ని కూడా తన సమానంగా చేస్తారు. ఈ జ్ఞానం అంతా పిల్లలైనా మనకు మాత్రమే తెలుసు. మళ్ళీ మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అందరికీ తెలుపుతాము. సత్యుగంలోకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం ఎవరికైనా తెలిపిస్తారా? వినిపించరు కదా. జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కరు మాత్రమే. వారు ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. అందరికీ జీవిత చరిత్ర ఉంటుంది కదా. ఆ చరిత్రను తండ్రి వినిపిస్తూనే ఉంటారు. కానీ మీరు క్షణక్షణం మర్చిపోతున్నామని మాకు తెలుసు అని అంటారు. మీరు మాయతో యుద్ధం చేస్తారు. మేము బాబాను స్మృతి చేస్తామని, కానీ మళ్ళీ మర్చిపోతామని మీరు అనుభవం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, మాయనే మీ శత్రువు. అది మిమ్మల్ని మరిపింపచేస్తుంది, అనగా తండ్రి నుండి విముఖం చేస్తుంది. కల్పంలో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీరు సన్ముఖంలో ఉంటారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత తండ్రి సన్ముఖంలో వచ్చే అవసరమే లేదు. అన్నా, నారాయణుడి కంటే ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. అలాంటప్పుడు నరుడి నుండి నారాయణుడు అని ఎందుకు అంటారు? నరుడి నుండి శ్రీకృష్ణుడని ఎందుకు అనరు? మొదటే నారాయణుడిగా అవ్వడు, మొదట రాకుమారుడైన కృష్ణుడిగా అవుతాడు కదా. పిల్లలు పుష్పాలుగా ఉంటారు, తర్వాత వారు జంటగా అవుతారు. బ్రహ్మచారికే మహిమ ఉంటుంది. చిన్న పిల్లలను సత్వప్రధానమని అంటారు. మనం మొట్టమొదట రాకుమారులుగా అవుతామని పిల్లలైన మనకిప్పుడు గుర్తుండాలి. బికారి నుండి రాకుమారుడు అనే గాయనం కూడా ఉంది. బికారి అని ఎవరిని అంటారు? శరీరంతో పాటు ఉన్న ఆత్మని
బికారి అని లేక ధనవంతులని అంటారు కదా. ఈ సమయంలో అందరూ బికారులుగా అవుతారని మీకు తెలుసు. అందరూ సమాప్తమైపోతారు. ఇప్పుడు మీరు శరీర సహితంగా బికారిగా అవ్వాలి. మీ వద్ద మిగిలినదంతా సమాప్తమైపోతుంది. ఆత్మ బికారిగా అవ్వాలి. సర్వము వదిలేయాలి. మళ్ళీ రాకుమారులుగా అవ్వాలి. ధనము, సంపద మొదలైనవన్నీ వదిలి బికారులుగా అయ్యి మనం ఇప్పుడు ఇంటికి వెళ్తామని మనకు తెలుసు కదా. అరే చింటూ, ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది. మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందువలన ఆత్మను తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా పావనంగా తప్పకుండా చేయాలి. తండ్రి సమానంగా జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లుగా ఇప్పుడే అవ్వాలి. ఈ దేహ సైతం పూర్తి బికారిగా అయ్యేందుకు ఈ కన్నుల ద్వారా చూస్తున్నదంతా సమాప్తమైపోతున్నదని బుద్ధిలో ఉండాలి. మనం బికారి నుండి రాకుమారినిగా అవ్వాలి. మన చదువే నూతన ప్రపంచం కొరకు. అన్న, ఈరోజు బాబా వరదానం ఏమిచ్చారంటే మనకి చమత్కారం చూపించేందుకు బదులు అవినాశి భాగ్యం యొక్క మెరిసిపోతున్న నక్షత్రాన్ని తయారు చేసే సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో అల్పకాలిక సిద్ధులను చూపించేవారు చివరిలో పైనుండి కిందికి వచ్చినందున సతోప్రధాన స్థితి అనుసారము పవిత్రత యొక్క ఫలస్వరూపంగా అల్పకాలిక చమత్కారాన్ని చూపిస్తారు. కానీ ఆ సిద్ధి సదాకాలానికి ఉండదు. ఎందుకంటే కొంత సమయంలోనే సతో, రజో, తమో 3 స్థితుల ద్వారా పాస్ అవుతారు. పవిత్ర ఆత్మలైన మనము సదా సిద్ధి స్వరూపులుగా ఉంటాము. చమత్కారం చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంగా తయారు చేయవారు అవినాశి భాగ్యం యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని తయారు చేయవారు. అందువలన అందరూ సహాయం తీసుకునేందుకు మన వద్దకే వస్తారు. అరే చింటూ, బాబా ఈరోజు మనకి స్లోగన్ ఏమిచ్చారంటే బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉంటే సహయోగులు సహజయోగులుగా అవుతారు. ఓం శాంతి. ఈ వీడియోని చూసిన వారందరికీ ఈ అన్నతమ్ముల సంభాషణ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.